అధ్యాయాన్ని చదువుకున్నాము. ఈ యొక్క అధ్యాయాన్ని చదివినప్పుడు మరి ధ్యానిస్తున్నప్పుడు రాణి అయిన ఎస్తేరు 2వ వచనం అండి. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టాను. ఈ యొక్క చూసినప్పుడు మామూలుగా అయితే రాజు దగ్గరికి వెళ్ళడానికి మరి ఎవరికి పర్మిషన్ రాజు పిలిస్తే తప్ప మరి ఎవరు కూడా మరి రాజు దగ్గరికి వెళ్ళలేరు. కానీ మరి ఇక్కడ చూసినప్పుడు ఈమె ఉపవాస ప్రార్థన చేశారు. వీళ్ళందరూ కూడా మరి యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. వీరు కూడా 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే నీవు పోయి సుషాను నందు కనబడి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదు. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించాను. కాబట్టి ఇక్కడ ఆమె ధైర్యం, మరి ఆమెకి రాజు దగ్గరికి వెళ్ళడానికి మరి ఎలా ధైర్యం వచ్చింది అనేది మనం చూసినప్పుడు ఆమె చిలికత్తలు అందరూ కూడా చేసిన ఉపవాస ప్రార్థన అంటే చేసినప్పుడు ఆమెకి ధైర్యం వచ్చింది. అంతకుముందు ఏంటో మరి 11వ వచనంలో చూసినప్పుడు నేటికి 30 దినముల నుండి రాజుని వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పాను. అంతకుముందు ఏంటో మరి రాజుగారు పిలిస్తేనే వెళ్ళాలి, నేను వెళ్ళి కూడా రాజు దగ్గరికి వెళ్ళి కూడా 30 దినాలు అయింది, నన్ను పిలవలేదని మరి చెప్పిన ఆమె మరి ఇక్కడ ఎప్పుడైతే మరి ఉపవాస ప్రార్థన తన ముద్దుకై మరి చెప్పినట్లుగా మరి ఆమె ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి ఆమెకు వచ్చిన ధైర్యం అంటే నేను నశించినా పర్లేదు, నేను నశించేదను అని మరి ధైర్యంగా మరి రాజు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఆమెకు ఎంత ధైర్యం వచ్చింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇక్కడ చూసినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడం, రాజు మరి చూడగానే ఆమె యందు దయ పుట్టెను అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ మాట మనకు అంతకుముందు అధ్యాయంలో కూడా మరి ఎస్తేరు విషయంలో మరి అంటే రాజుకి అంతకుముందు దయ పుట్టి మరి రాణిగా చేసుకోవడం మరి ఇవన్నీ మనం చూస్తాం. మరలా మరి ఆయనకి అంటే ఈ దయ ఎందుకు పుట్టిందంటే మరి నిజంగా మరి ఆమె ప్రార్థనా పరురాలు దేవునికి మరి ఎంతో మరి లోబడి ఉన్నది కాబట్టి మరి దేవుని దయ ముందుగా అంటే దేవుని దయ ఆమె మీద ఉంది కాబట్టి రాజుకి కూడా దయ పుట్టింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని దయ మరి అనేది ఒకసారి మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దామండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని తిప్పును. ఎలా ఉందంటే రాజు హృదయం, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉన్నది, ఆయన తన చిత్తవృత్తము చొప్పున దాన్ని తిప్పును. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరు పుట్టించారండి ఇక్కడ? దేవుడు. అంటే ప్రతి ఒక్కరి హృదయము రాజు చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలో ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున ఆయన తిప్పాను. కాబట్టి దేవుడు మరి ఇక్కడ అంటే దేవుని యందు దయ కలిగి ఉన్నది కాబట్టి మరి దేవుడు ఆ యొక్క రాజుని, ఆ రాజు హృదయాన్ని కూడా తిప్పేసి ఆమె యందు దయ పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం. 19 అలాగే సామెతలు 16:1 కూడా చూసినప్పుడు హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అలాగే 19:21 కూడా చూద్దామండి. నరుహృదయంలో స్థిరము. తర్వాత 20-24 కూడా ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? చాలండి. కాబట్టి ఒకరిని నడతలు యెహోవా వశములు. ఇక్కడ చూసినప్పుడు ఏంటో నరుని హృదయంలో ఆలోచన అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే ఇక్కడ అంటే దేవుడు అంటే ప్రతి హృదయాలోచనలు మనుషుల వశము, చక్కని ప్రత్యక్షం యెహోవా వలన కలుగును. కాబట్టి ఇక్కడ మరి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడం అనేది మరి దేవుని ప్రణాళిక కాబట్టి మరి రాజు యొక్క ఆలోచనలు మరి రాజు యొక్క మనసును ఆయన తిప్పేయడం. ఎందుకంటే ఆయన హృదయం
మరి రాజు చేతిలో దేవుని చేతిలో యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉంది కాబట్టి అంటే రాజు యొక్క ఆలోచనలు ఎలా దేవుడు మరి అంటే ఆయనకు అనుకూలంగా మరి ఏ విధంగా మరి తిప్పుకున్నాడో రాజును తిప్పుకున్నాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అంటే మనం ఈ ఉపవాస ప్రార్థన అంటే దేవునితో ఆమెకున్న సంబంధం, మరి ఆమె చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె ధైర్యం పొందుకుంది. మరి ప్రభు మరి నేను నశించినా నశించేదను. ఏ మాటలు మనం మరి షడ్రక్, మిషక్, అబేద్నెగోలు కూడా అంటారు. నేను నశించినా నేను ఆహ్, మరణించినా మరణించకపోయినా పర్లేదు గానీ నేను మొక్కనన్న మాటలు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజంగా మరి దేవుణ్ణి కలిగి ఉండి మరి దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు ఆమె యొక్క ఆ విధంగా ఉపవాస ప్రార్థన చేసింది కాబట్టి మరి ఆ విధంగా ధైర్యం తెచ్చుకుని రాజు దగ్గరికి వెళ్ళడం అనేది చూస్తున్నాం. నిజంగా ఎందుకంటే రాజులని మరి చూసినప్పుడు చాలామంది రాజులు హృదయాలను కఠినపరచడం లేకపోతే రాజులు మరి ఏ విధంగా మనుషులు అంటే దేవుని బిడ్డలను ఏ విధంగా కాపాడారనేది మనం చూసినప్పుడు ఒకసారి ఆదికాండము 41:1 చూసినప్పుడు అక్కడ యేసేపుని గురించి ఏదైనా మాటలు మనకు 10 గడిచిన తరువాత ఫరో ఉమ్, ఒక కల కనెను. ఉమ్, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియు అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. తర్వాత చాలండి. తర్వాత 14-15 చూద్దాం. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా అది వలన కాదు. చాలమ్మా. కాకపోతే ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ రాజుకి వచ్చిన కళను మరి ఎవరు వివరిస్తారన్నప్పుడు మరి యోసేపు గురించి మరి అక్కడ ఆ చెరసాల్లోనే ఈయన నీవు కదా గిన్నె అందించేవాడే అంతకుముందు మరి ఆ చెరసాల్లో యోసేపుతో పరిచయం అయినప్పుడు మరి ఆయనకు వచ్చిన కళ గురించి యోసేపు చెప్పడం మరి ఆ విధంగానే అతను 2 సంవత్సరాల తర్వాత మరలా మరి రాజుకు వచ్చిన కళను బట్టి మరలా యోసేపుని మరి చెరసాల్లో నుంచి పిలిపించడం అనేది జరిగింది. అయితే చెరసాలలో ఉన్న యేసేపు మరి ఎంతకాలం ఉన్నాడో, ఇంకెంతకాలం ఉండాలో పనిష్మెంట్ అనేది తెలీదు గానీ, రాజు అనుగ్రహం ఉన్నప్పుడు చెరసాలలో నుంచి అంటే ఒక వచ్చిన కలకి మరి నాకెవరు చెప్తారు అన్నప్పుడు మరి ఈ విధంగా మరి ఫరో ఎదురుగా తీసుకురావడం, తర్వాత ఫరో ఎదురుగా వచ్చిన తర్వాత ఆ కళకి అర్థం చెప్పడం, అర్థం చెప్పిన తర్వాత ఈ కళకి మరి ఎవరన్నా మరి జ్ఞానం కలిగిన వాళ్ళే మరి ఉండాలన్నప్పుడు మరలా యేసేపుని ఆయన నియమించడం. అంటే అక్కడున్న మరి అంటే రాజు తలుచుకుంటే అంటే దేవుడు మరి ఆ రాజు హృదయంలో ఏం పెట్టాడు అనేది మనం చూస్తే ఒక్కసారిగా యేసేపుని చెరసాలలో నుంచి ఒక్కసారిగా ఎక్కడికెళ్ళిపోయాడండి? రాజుగా అయిపోయాడండి. మరి ఆ ఫరో తర్వాత మరి యోసేపే అక్కడ రాజుగా ఉన్నాడు. అంతగా దేవుడు హెచ్చించగలిగిన అంటే రాజుల హృదయాన్ని దేవుడు ఎలా మారుస్తాడనేది మనకిక్కడ కనబడుతుంది. కాబట్టి ఆదికాండంలో మరి తర్వాత నిర్గమకాండం కూడా చూసినప్పుడు 7వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే 3, 5 వచనాలు చూద్దామండి. 3-5. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో స్త్రీలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో ఈ మాట వినడు గాని ఉమ్, నేను నా చెయ్యి ఐగుప్తు మీద చేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు రప్పించాను. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇజ్రాయేలును వారి మధ్య నుండి రప్పించగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందిరనెను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ కూడా మరి మరి ఫరో మరి ఏ విధంగా ఎంత కఠినంగా ఉన్నాడు అంటే ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని పంపించడానికి ఆయన ఎక్కడ కూడా మరి సముఖంగా లేడు. కానీ మరి మోషేని దేవుడు పంపించినప్పుడు ఆ మోషే ద్వారా మరి ప్రజలు బయటికి రావాలి కాబట్టి దేవుడు మోషే అక్కడ సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నా కానీ మరి దేవుడు అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరచడం అనేది మనం చూస్తున్నాం. అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ జరిగిన కార్యాలు బట్టి ముందు వెళ్ళిపోమంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు మళ్ళీ కఠినపరుచుకుంటున్నాడు, మళ్ళీ నెమ్మది మళ్ళీ ఆ, న- 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 మళ్ళీ నిదానించిన తర్వాత మరలా మన దేవుడు కఠినపరచడం. ఎందుకంటే ఈ సూచక్రియలన్నీ ఎందుకు దేవుడు అంటే ఎందుకు రాజు హృదయాన్ని కఠినపరిచాడంటే ఐగుప్తీయులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని. దేవుని ఎందుకంటే ఈజీగా ఒక 2 అద్భుతాలు 3 అద్భుతాలు చేయంగానే పంపించేస్తే
అంటే ఫరో భయపడి పంపించేస్తే అంటే ఏమవుతుందంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి అంటే దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. అంటే అంతగా లోబడలేరు. దేవుడు చెప్పంగానే చేసేసాడు కాబట్టి మేము ఈజీగానే వచ్చేసాం కాబట్టి అంత ప్రయారిటీ అనేది ఉండదు. కానీ ఇక్కడ 10 సార్లు మరి అక్కడ ఫరోని అంటే అక్కడ జరిగిన ఆ క్రియలను బట్టి మనం చూసినప్పుడు అంటే ప్రజలు దేవుడిని తెలుసుకోవాలి. ఐగుప్తులు దేవుడిని తెలుసుకోవాలి. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు ఏదైనా చేయగలడు అనేది మరి వాళ్ళకి తెలుసుకోవాలి. ప్రభువుని ఆరాధించడానికి గాని, ప్రభువుని ముందు సాగిలపడటానికి గాని, ఎందుకంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు ఏం చేయగలడు అని తెలుసుకోవడానికి కోసము మరి దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే ఎప్పటికప్పుడే ఫరో హృదయాన్ని కఠినపరచడం అనేది మనం చాలా చోట్ల మనం చూస్తా ఉంటాం. ఆ తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం. ఆ ఎనిమిదో అధ్యాయంలో ఎక్కడికక్కడే ఆ ఎనిమిదో అధ్యాయం ఆఖరి మాట చూసినప్పుడు అయితే ఫరో ఆ సమయమున తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయుడాయను. ఆ తర్వాత 9, 12లో చూస్తే ఆయన ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్లుగా యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు వారి మాట వినకపోయాను. ఎందుకు కఠినపరిచాడు? అంటే దేవుడే కఠినపరిచాడు. వెళ్ళిపోమంటున్నాడు. తర్వాత మళ్ళా హృదయం కఠినమైనప్పుడు మళ్ళా వాళ్ళని పోనీయకుండా ఎందుకంటే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. అంటే మనుషుల హృదయాలు కూడా దేవుడికి తెలుసు. అంటే వీళ్ళు ఈజీగా ఇచ్చేస్తే వీళ్ళు నా తట్టు తిరగరు అనేది దేవుడికి తెలుసు కాబట్టి అంటే మరి దాని కొరకు మరి ప్రయాసపడాలి. మరి ఎస్తేరు మరి దేవుని దయ పొందగలిగిందంటే దాని కొరకు మరి 3 రోజులు మరి అందరూ కూడా ఉపవాసం ఉన్నారు కాబట్టి మరి దేవుని దయ పొందగలిగింది. కాబట్టి వీళ్ళు కూడా ఆ దయ పొందుకోవాలి. మనుషులు కూడా దేవుని దయ పొందుకోవాలి. దేవుని దయ పొందుకుంటేనే మనుషుల దయ పొందుకుంటాం. కాబట్టి ఆ దయ పొందుకోవాలంటే ముందుగా మనం కూడా ఏం చేయాలంటే ముందుగా ఆ విధంగా మనం కూడా సిద్ధపడాలి. మరి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మరి మనం సిద్ధపడినప్పుడు తప్పకుండా మరి దేవుడు మరి ఏ విధంగా అయితే దేవుడు రాజు హృదయం మరి కఠిన మరి ద హృదయాన్ని మార్చగలిగాడో మన పనులు కూడా మన పక్షాన కూడా దేవుడు ఉన్నప్పుడు మనకు కూడా మరి దేవుడు ఆ విధంగా దయ చూపించినప్పుడు మన పనులు కూడా మరి అంటే మన పరిస్థితులు కూడా మారిపోతాయి అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా మరి చాలామంది రాజులు మరి ఆ విధంగా మరి మనం చూస్తాం. యెషయా గ్రంథంలో చూసినప్పుడు యెషయా 45, 1, 3లో చూసినప్పుడు మరి చాలా సార్లు చదువుకున్నాం. కోరేషు గురించి చాలా సార్లు చదువుకున్నాం. మరి కోరేషును కూడా దేవుడు ప్రేరేపించాడు. దేవుడు రేపాడు. ఆయన మనసును కూడా దేవుడు రేపినప్పుడే 70 సంవత్సరాలు చెరలో ఉన్న వాళ్ళని మరి బయటకు తీసుకురావడానికి మరి దేవుడు అక్కడ కోరేషుని లేపడం అనేది మనం ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు చదువుకున్నాం. మరి అంటే దేవుడు దయ తెలిస్తేనే ఏదన్నా గాని కార్యం జరుగుతది అనేది మనకిక్కడ మరి ఉపవాస ప్రార్థన అంటే దేవునితో ఎప్పుడైతే ఆ సంబంధం కలిగి ఉంటామో, ఆ ఐక్యత కలిగి ఉంటామో మరి అప్పుడే మన కార్యాలు కూడా జరుగుతాయి. అంటే మనం కూడా ధైర్యంగా మరి దేవునిలో ఆ బలం పొందుకుంటాము. మనం కూడా ధైర్యంగా మరి దేవునిలోకి అంటే ఆ పనులు చేసుకోవడానికి కూడా మరి దేవుడు సహాయం చేస్తాడనేది మనకిక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఈ విధంగా మరి ఎస్తేరు మరి ఆమె దయ పొంది మరి రాజు దగ్గరికి వెళ్ళటం, రాజు ఆమెని "నీకేం కావాలి? నీకు సగం రాజ్యం కావాలని" అడగడం అనేది మనం చూస్తున్నాం. దీనికంటే ఇదంతా కూడా మరి దేవుని దయ అనేది మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి చాలామంది రాజులు మరి ఈ విధంగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు 11వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఎదోమీయుడైన హదదు అని ఒకడు సొలొమోనుకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజు వంశస్థుడు. దావీదు ఎదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన చాలమ్మా. తర్వాత ఇదేమో ఇంకొకటి 23వ వచనం. మరియు దేవుడు అతని మీదికి ఎలియాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభా రాజైన హదదెజెరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయి కాబట్టి సొలొమోను కూడా దేవుడు అంటే సొలొమోనుకి మరి దేవుడు అంత ఘనత ఇచ్చినప్పుడు మరి ఈయన తప్పిపోయినప్పుడు దేవుడు ఈయనకి విరోధంగా మళ్ళీ ఇద్దరు లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే దేవుడు అంటే మనుషుల్ని మరి బాగు చేయడానికి దేవుడు అంటే ఈ విధంగా అంటే ఈ విరోధంగా లేపినప్పుడు మరి కనీసం అప్పటికన్నా ఎందుకు లేచారు అంటే ఈ విధంగా మన మనుషులు మారతారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు సమస్య వచ్చింది, లేకపోతే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు అనేది మనం దేవుని దగ్గర విచారణ చేయడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే అంటే ఇది మనకు వచ్చే ఈ ఇబ్బందులు మరి నిజంగానే వీళ్ళు చూసినప్పుడు మరి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది యూదులందరినీ కూడా చంపేయాలని ఒక రాజశాసనం వచ్చినప్పుడు మరి ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి
మరి నిజంగా వీళ్ళందరూ కూడా మరి మొద్దుకాయ దగ్గర నుంచి మొద్దుకాయ కానీ వీళ్ళందరూ కూడా మరి ఉపవాసం ఉండి ఆహ్, ఈ ఉండి మరి ఈ పొందుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏందంటే ఎందుకు వీళ్ళందరూ ఇప్పుడు యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. మరి ఎస్తేరు వాళ్ళందరూ కూడా ఎందుకు ఉపవాసం ఉన్నారంటే దేవుని శక్తిని, బలాన్ని మరలా వీళ్ళు తెలుసుకోవడం అంటే ఉపవాసం ఉండి ఆ యొక్క దాన్ని కొట్టివేయడమే కాదు గానీ, మరి దేవుని యొక్క దయ ఇక్కడ మనకొక ఎస్తేరు మీదే కనపడుతుంది గానీ, ఆ ఎస్తేరు వల్ల ఈ ఈ దయ ఎంతమందికొచ్చిందంటే యూదులందరూ కూడా దేవుని దయ కలిగినట్లుగా మనం ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని దయ ఎస్తేరుని ఎప్పుడైతే మరి రాజు పిలిచాడో, మరి ఆమెను ఎప్పుడైతే ఆయన పిలిచి ఆమెతో మాట్లాడారో, అక్కడి నుంచి మరి ఆమె అడిగినట్లుగా మరి ఇక తర్వాత వచనాలు చూసినప్పుడు, తర్వాత ఆమె మాట విన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దయ ఏంటంటే మొత్తం అందరూ అంటే ఈ మొద్దుగాయ దగ్గర నుంచి యూదులందరూ కూడా మరి దేవుని దయ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఈ ఉపవాసం చేసిన వాళ్ళందరూ కూడా చేయటం వల్ల జరిగిన ఈ కార్యం అనేది మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన మొత్తం అందరూ యూదులందరూ చేశారు కాబట్టి దేవుని దయ ఆళ్ళ మీదకొచ్చినప్పుడు దాంతో పాటు ఎస్తేరుకి కూడా మరి ఆ దేవుని దయ రావటం, మరి రాజు మరి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఉపవాసం చేశారు కాబట్టి ఈ విజయాన్ని పొందుకున్నారు. కాబట్టి ఇది ఎస్తేరుతో పాటు అందరి విజయం అని కూడా మనం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మొద్దుకయ్యే నడిపించారు. లేకపోతే ఎస్తేరే రాజు దగ్గరికెళ్ళిందంటే ప్రతి ఒక్కరూ మరి ప్రార్థన చేశారు. అంతమంది ప్రార్థన. ఇది మరి అక్కడ మరి 10 సార్లు మరి ఇజ్రాయెల్ ప్రజలని సూచక్రియలు చేసినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే మరి వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోవాలనుకుని దేవుడు ఆశపడ్డారో, మరి ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా నిజంగా దేవునితో మనం గడిపినప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా మనకి సహాయం చేస్తాడనేది కూడా మరి వీళ్ళకి తెలియాలి కాబట్టి మరి దేవుడు అక్కడ మరి వాళ్ళని రేపారని, ఎందుకంటే మళ్ళా దేవుని గురించి తెలుసుకోవాలని, ఎందుకంటే ఎప్పటికప్పుడు పడిపోయే స్వభావం కాబట్టి వీళ్ళందరిది కాబట్టి ఈ విధంగా మరి దేవుడు లేపాడనేది మరి నాకు అర్థమవుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ఎంత గొప్పదనేది మనకి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అండ్ మొన్న శుక్రవారం రోజు మరి దావీదు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ ఆలకించలేదు, మళ్ళీ వెనక్కొచ్చేసిందనే మాట మరి ముగ్గురు కూడా మరి దాని గురించి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు ఇమాం గారు ఈ మాట గురించి చెప్పారు. దావీదు మరి ఉపవాస ప్రార్థన చేశాడు గానీ తన కుమారుడు చనిపోయాడు. కానీ దేవుని ప్రణాళిక వేరు. దేవుడి ప్రణాళిక సొలొమోనుని రేపాలని. ఈ ఉపవాస ప్రార్థన అనేది అక్కడ శ్రేష్టమైన కుమారుడు సొలొమోను దేవుడు అనుగ్రహించాడనేది ఆ రోజు మరి చెప్పారు. అయితే మరి ఆ మాటని అంటే మరి ఇది మన మన ముగ్గురు కూడా ఏంటంటే ఇది ఆ ప్రార్థన ఎదలో దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, అది వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా అన్నారు. కానీ ఆ ప్రార్థన అయితే మరి వేస్ట్ అవ్వకుండా తర్వాత తరానికి, ఎందుకంటే దేవుడు హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, మనం చేసే ప్రార్థన ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట దేవుని దగ్గరికి వెళ్తది. ఎవరు కూడా అడ్డుగా ఉండదు. మనం ఎవరికి మాట ఇచ్చినా ఏదైనా లేకపోతే మన ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైందంటూ ఏం లేదు. కాబట్టి ఆ ప్రార్థన అనేది మరి వెళ్ళలేదు కాదు కానీ వెళ్ళింది. కాకపోతే ఆ దేవుని ప్రణాళిక అక్కడ వేరే చోట ఉంది కాబట్టి ఈ ప్రార్థన అక్కడికి వెళ్ళి సొలొమోనుని దేవుడు ఒక శ్రేష్టమైన కుమారుని దేవుడు మరి దావీదుకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు కూడా మరి చెప్పారు ఆ రోజు. కాబట్టి అందుకనే మళ్ళా మీకు చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే ముగ్గురు కూడా ఈ మాట గురించి ప్రార్థన వెళ్ళలేదని చెప్పారు. అంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వెళ్ళకపోతే మరి ఉపవాస ప్రార్థన చేసి ఉపయోగం ఏముంటదన్నట్టుగా, అంటే ఎళ్ళకపోతే ఇంక ఉపవాస ప్రార్థన చేయడం ఎందుకు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మరి ఇవాళ చేసిన ప్రార్థనకి ఇవాళ జవాబు రాకపోయినా తర్వాతైనా దేవుడు మన మన పరిస్థితిని బట్టి దేవుడు జవాబిస్తాడనేది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన మరి చేసినప్పుడు వీళ్ళు ఏ విధంగా మరి పొందుకున్నారో బలాన్ని, శక్తిని పొందుకుని మరి రాజు దగ్గరికి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి తర్వాత మరి ఆమె ఏం కావాలన్నప్పుడు మీరందరూ కూడా మీ ఇద్దరు కూడా మరి విందుకు రావాలని చెప్పినప్పుడు ఆళ్ళు కూర్చున్నారు. మళ్ళీ విందుకు ఒకరోజు కాదు 2 సార్లు పిలిచింది. మొదటి రోజు వచ్చారు. మళ్ళా రెండో రోజు వచ్చి మళ్ళా ఇంకొకసారి విందుకు రమ్మన్నప్పుడు మళ్ళా రెండోసారి కూడా మరి వీళ్ళు రావడం అనేది జరిగింది. రెండోసారి పిలిచినప్పుడు మరి ఇక్కడ 9వ అధ్యాయంలో 9వ వచనం అండి. ఎస్తేరు 5:9లో ఆ దినమందు 8 చదువుదామండి. రాజువైన తామును హామాను మీ నిమిత్తము చేయబోయే విందుకు రావలను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదు, ఇదే నా మనవియు నా కోరికయు. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజు గుమ్మమునందు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. కాబట్టి చాలండి, బహుగా కోపగించాను. తర్వాత కూడా చూస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఉండదు. నాకు అసలు 12వ వచనం అండి.
మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందును రాజు నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినము కూడా రాజుతో కూడా కలిపి విందునకు రమ్మని నాకు సెలవాయనని తెలియజేసాను. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మం దగ్గర కూర్చుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, నిజంగా అంత ఆ పైనేంటో అసలు రాజు ఎంతగా గనపరిచాడు. నాకు ఎంతగా గొప్ప ఐశ్వర్యం గురించి, తనకొచ్చిన పిల్లల గురించి, తనకు కనపరిచిన దాని గురించి, అధిపతుల గురించి, నాకున్న సేవకులు ఇంతగా దేవుణ్ణి అంటే ఇంతగా నన్ను రాజు గనపరిస్తే, ఒక్క మొర్దెకై విషయంలో ఆయన హృదయం ఎలా అయిపోయిందంటే, ఇక్కడేంటో ఆహ్, బహుగా మొర్దెకై మీద బహుగా కోపించెను. ఇక్కడేంటో అసలు ఉన్న ఆ యొక్క అధికారం వల్ల నాకు ఉపయోగం ఏంటంటే, అసలు మొర్దెకై మీద ఎంత కోపం ఉంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఒకసారి చూస్తే మరి ఇలాంటి రాజుల గురించి, ఇలాంటి అధికారుల గురించి చూసినప్పుడు ఒకసారి కీర్తన గ్రంథం 49:20 చూద్దామండి. ఘనత నుండి హ్మ్. బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. అన్నారు. అదే ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. అంటే ఘనత ఉండి కూడా మరి బుద్ధిహీనులైన వాళ్ళు ఎలా ఉన్నారంటే, మరి ఎందుకు పనికిరాని వారిలాగా నశించిపోయే జంతువులాగా పోలి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా మరి ఈ యొక్క అసూయ లేకపోతే ఈయన మీద కోపము, పగ అంటే ఈయన ఇదేంటి ముందు ఇప్పటికే అందరిని యూదులందరినీ చంపేయాలని తీసుకున్నాడు. తర్వాత ఇంకా కోపం ఆళ్ళ మొర్దెకైని చూస్తుంటే ఆయనకి ఏమైపోతున్నాడో ఆయనకి అర్థం కావట్ల. ఇంకా కోపం చల్లారక ఎళ్లి ఆయన భార్యతో చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉరికొయ్యి సిద్ధం చేయించడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఎంత కోపం ఆయన మీద అంటే ఆయన కోపం చల్లార్చడానికి మరి ఆయన భార్య, మరి అక్కడున్న వాళ్ళందరూ కూడా మరి చేసిన పనేంటంటే వెంటనే ఉరికై సిద్ధం చేద్దాం తర్వాత అనేసి మరి అక్కడ ఉరికై సిద్ధం చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి వాళ్ళ గురించి చూస్తే యోధా పత్రిక 13వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటదంటే ప్రకటన ముందు. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అల్లగాను, మార్గమును తిప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళకు హ్మ్. ఆదాములోని ఏడవ వాడైన హనోకు కూడా ఈయన గూర్చి ప్రవచించుచున్నాడు. యెహోవా అందరికీ తీర్పుతీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. కాబట్టి ఇక్కడ వీళ్ళు అసలు ఏ విధంగా తమ అవమానమును నురుగు వెళ్ళగక్కిన వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ మార్గాలు వాళ్ళకి తెలియ అంటే వాళ్ళకి కళ్ళకు పొరలు కప్పేసి ఉంటాయి. అసలు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలియక వాళ్ళు ఎటు తిరుగుతున్నారు అంటే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడున్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. కాబట్టి ఇలాంటి అసూయ ద్వేషాలు, ఎందుకంటే ఈయన స్వభావం ఏంటంటే ముందు వాళ్ళందరినీ చంపేయాలని ఆ పగ, ఆ కసి అనేది ఈయనలో ఉన్నప్పుడు మరి వాళ్ళ కొరకు ఇక్కడ గాఢాంధకారము నిరంతరం భద్రం చేయబడిందంట. కాబట్టి మనసులో అసూయ ద్వేషాలు లేకపోతే కోపం పగ ఇవన్నీ ఉన్నవారు అంటే వాళ్ళకేంటంటే దాన్ని బట్టి వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు ఇక ఏమీ కనపడవు. ముందుగా అంటే అక్కడ మనుషులు కనపడంగానే అక్కడ మొద్దుకే కనపడంగానే ఈయనకి ఏదో అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఆయన మనిషిలా లేడు. కాబట్టి ఆయన శాంతపరచాలంటే ఆయన చంపేయాలి. కాబట్టి ఊరికే సిద్ధపరిచారు. అంటే అప్పుడు ఆయన శాంతించాడు. అంటే ఎంతగా కోపం ఆయనలో రగిలిపోయిందో. కాబట్టి ఇలాంటోళ్ళ కోసం అంటున్నాడు, వారి కొరకు గాఢాంధకారము నిరంతరం భద్రం చేయబడినది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి చాలామంది అంటే ఇవి చాలా కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఇలాంటివి వస్తా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడింది. అంటే అసలు గాఢాంధకారం కూడా చాలా జాగ్రత్తగా భద్రం చేయబడి ఉంది. ఇలాంటి వాళ్ళ కోసం అనేది కూడా మరి రాస్తున్నప్పుడు ఇది చదివితే అంటే అంటే ఏదో మంచికి చెడుకి ఎంత తేడా ఉన్నది మనకిక్కడ అర్థమవుతుంది. తర్వాత రెండో పేతురు రాసిన పత్రిక 2:17లో కూడా వీరు నీళ్లు లేని బావులను హ్మ్. ఎదుగానికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది. ఇది కూడా నమ్మక మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన విలాసం గలవారై తప్పు మార్గం నడుచు వారిలో నుండి
అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టం చేత మరలు గొలుపుతున్నారు. ఆమె భ్రష్టత్వంలో దాసులైంది అట్టి వారికి స్వతంత్రం ఇస్తున్నది చెప్పదు. ఒకరు దేనివల్ల దేనిపబడినో దానికి దాసుడు అగును కదా. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుపోవు మేఘములై ఉన్నారు. వీరికి కొరకు గడాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళు వ్యర్థమైన డబ్బమాలు పలుకుతూ శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారి పోక్రీస్ చేత అంటే ఎంతగా మరి ఈ యొక్క మాటలు చదువుతున్నప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకని ఇవన్నీ కూడా మరి దేవుడు మనకి ఆ పాట కరుణామయుడు సినిమాలో పాట విన్నప్పుడు ఆ పాటలో ఉంటుంది, అసూయ ద్వేషము ఇవన్నిటి గురించి కూడా ఆ పాటలో రాసి ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా మనకు కొట్టివేయబడినాయి అంటే అవన్నిటి గురించి కూడా మనం క్షమాపణ పొందాము అనేది మనం చూస్తున్నాం. కాబట్టి వీటి గురించి కూడా మరి దేవుని దగ్గర మనము బ్రతిమాడుకుంటే ఏమన్నా మరి తెలియని మరి ఇట్లాంటి మన హృదయాల్లో ఉంటే మరి వీటి నుంచి కూడా మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే నీళ్లు లేని బావుల్లాగా పెనుగాలి కొట్టుకుపో మేఘములై ఉన్నారు. కాబట్టి అంటే వర్షించలేని మేఘంలో ఉపయోగం ఏముంటుందండి, ఊరికే అలా వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి నీళ్ళు లేని బావుల వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఉపయోగం లేని వారిలా కాకుండా మరి దేవునికి ఉపయోగపడే వారిలాగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు యెషయా గ్రంథము 57 అధ్యాయంలో కూడా 2 మాటలు చదివి 57 అధ్యాయము 20-21 అండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. అవునండి, నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యాభై 20-21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు నింబలింప నేరదు. దాని దుష్టులు నెమ్మది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దుష్టులకి నెమ్మది ఉండదు అన్నట్టు. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం ఇందాక చూసినప్పుడు వాళ్ళు నొరగకు వారిలా ఉంటారంట. వాళ్ళు ఇక్కడ ఏంటో భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. దాని జలములు బురద మైలును పైకి వేయును. కాబట్టి వాళ్ళు బురదను మైలు పైకి విసిరేస్తూ ఉంటారంట. అంటే మంచితనం అనేది వాళ్ళలో ఏం ఉండదు. కాబట్టి మరి ఆ విధంగా ఉండకూడదు. నీ దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మరి భక్తిహీనులకు మరి దుష్టులకు నెమ్మది అనేది ఉండదు. కాబట్టి మనం నెమ్మది గల వారముగా మరి దేవుని దగ్గర మరి దేవుణ్ణి మరి కలిగిన వారముగా మరి ఉండాలని మరి ప్రభు కోరుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈ హామాను ఏ విధంగా అయితే తాను మరి ఏ విధంగా దాన్ని బట్టి మరి ఏ విధంగా కోపగించాడో, ఏ విధంగా తన హృదయాన్ని పాడు చేసుకున్నాడో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎస్తేరు మరి ఏ విధంగా మరి ఉపవాస ప్రార్థన ద్వారా రాజు దయ పొందిందో, మరి ఒక ఎస్తేరు కాకుండా మరి ముద్దుకై కాకుండా యూదులందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని దయ పొందుకున్నారో, మరి ఆ విధంగా మనం కూడా మరి ఆ మనం కూడా ప్రార్థన ద్వారా మరి దేవునికి మరి సమీపంగా వచ్చి మరి దేవుని దయ పొందుకోవాలని, మరి దేవుని దయ పొందుకున్నప్పుడు మనుషుల దయ కూడా పొందుకుంటాం అనేది మరి వాక్యంలో ఉంది. కాబట్టి మరి ఆ విధంగా మరి దేవుని దయ మనుషుల దయ పొందుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించింది.